హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద లైఫ్ లిస్ట్ ఇదొక హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ గురించి తెలిసిందే కదా, తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. రన్ టైం ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి భయ్య. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. వాళ్ళ అమ్మ ఒక పెద్ద కంపెనీకి ఓనర్, బట్ రీసెంట్ గానే తను చనిపోతారు. సో ఇప్పుడు అందరూ ఆస్తిలో వాటా ఈమెకి ఎక్కువ వస్తుంది అనుకుంటారు, బట్ ఈమెకి ఒక్క రూపాయి కూడా రాదు గైస్. సో ఆమె చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అప్పుడు ఒక లాయర్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో వాళ్ళమ్మ కొన్ని థింగ్స్ లిస్ట్ చేసి చెప్తుంది. ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఇంకో వీడియో చూపిస్తానని చెప్తుంది. సో ఇప్పుడు ఆ థింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ వినగానే మీకు పిల్ల జమీందార్ మూవీ గుర్తొచ్చుంటుంది కదా. ఈ మూవీ కూడా కొంచెం అలాంటిది గైస్, బట్ ఇందులో స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. పిల్ల జమీందార్లో కామెడీ చాలా బాగుంటది, బట్ ఇందులో కామెడీ కంప్లీట్లీ మిస్సింగ్. ఈ మూవీ నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. స్టోరీ వైస్ వినగానే చాలా బాగుంది కదా అనిపిస్తుంది, బట్ ఆ క్యారెక్టర్ జర్నీ చాలా బోరింగ్ అనిపించింది గైస్. రామ్ కామ్ పేరుకే కానీ కామెడీ అస్సలు లేదు. అంటే వాళ్ళమ్మ రాసిన లిస్ట్ లో ఉన్న థింగ్స్ చదివితే చాలా సిల్లీగా అనిపిస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రూ లవ్ వెతకాలి, లేదా స్టాండప్ కమెడియన్ అవ్వాలి, అలాంటి కొన్ని థింగ్స్ ఏంటో నాకైతే అస్సలు లెక్కలేదు. మేబీ లైట్ హార్టెడ్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చేస్తుందేమో, లేదా ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను కదా, ఆ సేమ్ స్టోరీ ఎవరికైనా రిలేటబుల్ గా అనిపిస్తే వాళ్ళకి నచ్చేస్తుందేమో. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే అద్దరిపోయాయి గైస్. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ రామ్ కామ్ మూవీ ఫర్ టార్గెట్ ఆడియన్స్. తెలుగు డబ్బింగ్ నిజంగా చాలా బాగుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ద లైఫ్ లిస్ట్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో కొంచెమైనా యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నిన్న సస్పెన్స్ థ్రిల్లర్స్ మీద ఒక వీడియో చేశా గైస్. ఇంకా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.